హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో ప్రాన్స్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై అండి. ప్రాన్స్ తీసుకున్నానండి. 100 రూపాయలు అంటే చూడండి ఎన్ని వచ్చాయో, చాలా తక్కువ వచ్చాయి. సరే ఇంక మేము ఎలాగ తినం కదా మా ఇద్దరు పిల్లలకి అనేసి నేను ఇంకా చేపలు కూడా తీసుకున్నానండి. అవి ఫ్రై చేద్దామండి, అవి ఎగురు వండుదాం, గ్రేవీ కర్రీలా వండుదాం అనేసి ఇవి ఫ్రై చేయడానికి తీసుకున్నాను. ప్రాన్స్ ఒకసారి నీట్గా కడుక్కొని మళ్ళీ వాటర్లో వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలండి, పసుపు ఉప్పు వేసి. అందుకే కళాయిలో వేస్తున్నాను. కడిగేసి స్టవ్ పై పెట్టుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి అవి ఉడకబెట్టుకుంటున్నాను. అవి ఉడికేలోపు ముందే మాకు వంట అయిపోయిందండి. టమాటా ములక్కాడ వండుకున్నాం మా వారికి నాకు. రైస్ కూడా పెట్టేశాను. ఇందులో కల్లుప్పు ఇంకా ఒక 2 స్పూన్లు పసుపు వేసానండి చేపలు కడగడానికి. ఈ చేపల్ని కల్లుప్పు పసుపు వేసి కడుక్కోవడం వల్ల నీసు వాసన అనేది రాదనమాట. బాగా కడుక్కోవాలి, లోపలది ఏమీ లేకుండా చెత్తదిని, అలాగే పులుసది లేకుండా బాగా కడుక్కోవాలి ఒకసారి. మన ఎంత వాళ్ళు తీసినా సరే ఉంటుందండి, అందుకని నేను ముక్కకు ముక్క కడుగుతున్నాను అనమాట. మేము తినకపోయినా సరే నేను ఇలాగే చేస్తాను. చేపలైనా చికెన్ అయినా సరే దేనికదే కడిగి నీట్గా చేస్తాను అనమాట. అన్నీ ఇలా కలిపి పెట్టేద్దామని అనిపించినా నేను తినను కదా అన్నా సరే నేను అలా చేయను ఇంకా. అందుకే నీట్గా కడుగుతున్నాను. మనం ఎంత నీట్గా కడుక్కుంటే అంత బాగుంటుంది కూడా, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా పులుసు పెట్టాలి అన్నా సరే ఇలా ఫ్రై చేసిన ముక్కలు పులుసులో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఈ ఫ్రై చేసిన ముక్కలు 4-5 డేస్ వరకు ఉంటాయి, పాడవో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. కాకపోతే కొంచెం టేస్ట్ మారుతుంది అంతే. చాలా బాగుంటుందండి. బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి చేపలు కూడా. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్టు, అలాగే కొత్తిమీర, పుదీనా, 1 స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక పెద్ద స్పూన్తో స్పూనుడు 2 స్పూన్లు కారం వేసుకున్నాను. నిమ్మకాయ వేసుకున్నానండి, రసం, నిమ్మరసం. ఇదంతా ఆ చేపలకి బాగా పట్టేలాగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా చేపలు మొత్తం ఆ ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మసాలా అంతా వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసానండి నేను, ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసాను. అవంతా మొత్తం బాగా పట్టాలన్నమాట చేపలకి పట్టేలాగా. దేనికి అవి బాగా చూసి అల్లం వెల్లుల్లి పేస్టు అంతా చేపలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది డీప్ ఫ్రిడ్జ్లో కనీసం 1 అవర్ అయినా ఉంచుకుంటే ఆ మసాలా అంతా ఆ చేపలకి పట్టి చాలా బాగుంటుందండి ఫ్రై చేసుకున్నప్పుడు. నేను మొత్తం అన్నీ ఒక గిన్నెలోకి పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మిగతా ప్రాసెస్ తర్వాత చేసుకుందామని ఇంకా ఫ్రాన్స్ కూర రెడీ చేసుకుంటున్నాను. ఇవి ఉడికిపోయినాయండి, ఆ వాటర్ అంతా బయటికి తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. రొయ్యలు పక్కన పెట్టేసుకొని రొయ్యలకి మసాలా చేశానండి. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, గసగసాలు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 2 టమాటాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. నేను పెద్ద మిక్సీ గిన్నెలో వేద్దాం అనుకుని ఇది సరిపోతుందిలే అని చిన్న మిక్సీ గిన్నెలో వేసానండి. అది సరిపోలేదు, బయటకు వస్తుంది. ఇంకా సగం పట్టుకున్నాను అనమాట. అంతా ఒకేసారి కాకుండా కొంచెం వాటర్ వేసి సగం బయటకు వచ్చేసినట్టు అయిపోయింది. వెంటనే పక్కకి వేరే గిన్నెలోకి తీసి సగం ఒకసారి పట్టుకున్నాను. ఇది ఉంటుందండి, ఒక 2 రోజులైనా ఉంటుంది. అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ అన్నీ వేసాం కాబట్టి ఏదైనా ఎగురు కూరలా వండుకునేప్పుడు అందులో వేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి అదే గిన్నెలో వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి ఇందులోనే నేను నాన్ వెజ్ వండుతానండి, ఇంకా అందుకే అందులో పెడుతున్నాను. ఈ దాల్చిన చెక్క, అలానే ఈ అనాస పువ్వు, ఈ లవంగాలు, జీలకర్ర వేసుకున్నానండి. ఫస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది నాన్ వెజ్లో ఈ వేయడం వల్ల. మసాలా దినుసులు, అదే బిర్యానీకి వేసుకునే దినుసులు అనమాట. అందులో అవి వేసిన తర్వాత, ఆయిల్ వేసిన తర్వాత అలాగే చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాలండి. ఒక సాల్ట్, పసుపు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ముద్ద ఉంది కదా, టమాటా, ఉల్లిపాయ, మొత్తం గరం మసాలా అంతా వేసుకున్నాం. ఒక 4 స్పూన్లు వేసానండి. గ్రేవీ కావాలనేసి నేను ఎక్కువ వేసాను. 1 స్పూన్ సాల్టు, 1 స్పూను పసుపు వేసి, కారం కొంచెం ఎక్కువ వేసానండి. ఒక 2 స్పూన్లు కారం వేసాను.
కారం లేకపోతే బాగోదండి. నాన్ వెజ్ ఏదైనా సరే కారంగానే బాగుంటుంది. మరి పిల్లలు అయితే కారంగానే తింటారండి, మరి తక్కువ కారమైనా బాగుండదు. వీళ్ళు కూడా కారంగానే తింటారు. అది కొంచెం వేగిన తర్వాత అందులో మనం ఉడకబెట్టి తీసుకున్న ప్రాన్స్ వేసుకున్నాను. చాలా బాగుంటుందండి రొయ్యల కూర. దగ్గరగా వేయించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఆ మసాలా అంతా రొయ్యలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని, అందులో ఎక్కువ వాటర్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రొయ్యలు ఉడుకున్నాయి కాబట్టి ఒక టీ గ్లాస్తో గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. పెద్ద గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ సరిపోతుంది. ఆ మసాలా ఆ రొయ్యలు అంతా బాగా పట్టి ఉడుకుతాయి అన్నమాట. సిమ్లో పెట్టుకున్నాను, మీడియంలో పెట్టుకొని ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. దగ్గరగా అయిపోవాలండి. ఎంత దగ్గరగా అయిపోతే అంత బాగుంటుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి కూర రెడీ అయిపోయింది. రొయ్యల కూర కూడా రెడీ. ఇంకా ఫ్రిడ్జ్లోంచి చేపలు తీసానండి వేయించుకుందామని. ఆయిల్ పెట్టాను, కళాయిలో ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎంత డీప్గా ఫ్రై అయితే అంత బాగుంటుందన్నమాట. చేప తొందరగా ఉడికిపోతుందండి. చేప 1 by 1 ఒకదాని పక్కన ఒక ముక్కలు వేసుకున్నాను, ఎన్ని పడితే అన్నీ. చాలా బాగుంటుంది ఇలా చేప ఫ్రై చేసుకోవడం వల్ల, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ ముక్కలు పాడవకుండా ఉంటాయి. ఈ ముక్కలు వేగేలోపు నేను పక్కన బీట్రూట్ పచ్చడి కూడా చేసుకున్నానండి. ఇంతకుముందే బీట్రూట్ మొత్తం అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను చల్లారుతాయి అనేసి. అవి కూడా తీసుకున్నాను. అయిపోయిందండి మా కూర. టమాటా ములక్కాడ కర్రీ, అలాగే రొయ్యల కూర, రైస్, వైట్ రైస్, అలానే బీట్రూట్ పచ్చడి అన్నీ అయిపోయాయండి. చేపల ఫ్రై. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.